హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక్క చుక్క ఆయిల్ లేకుండా టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్లోని అన్ని వీడియోస్ని ఒకసారి విజిట్ చేయండి. అందులో మీకు ఒక్క వీడియో మీకు నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఇక్కడ కొన్ని పల్లీలు తీసుకున్నాను. వీటిని లైట్గా వేయించుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండిలో కొన్ని వాటర్ పోసుకొని ఈ టమాటాలని పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసి ఉడికించుకోవాలి. ఇందులో మనం ఒక చుక్క ఆయిల్ వేయలేదు, టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి అనుకుంటాం కదా. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం కారంగా అనిపించిందండి. టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి ఈ చట్నీ బాగా నచ్చుతుంది. ఆ తర్వాత ఇవి బాగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర రోలు ఉంటే అందులో వేసుకొని మెత్తగా చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను. ఇవి బాగా చల్లారాక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే ఇందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. చివరిలో కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అన్నంలో తీసుకునేటప్పుడు ఈ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.